హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మీకు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. సో అది వచ్చేసి రాసి బుగ్గ హ్యాండ్స్ విత్ పైపింగ్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ అండి. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ పైపింగ్ అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కూడా పైపింగ్ అయితే వేస్తానండి. ఇంకా మొత్తం వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తానన్నమాట. ఇంకా మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, ఫస్ట్ అయితే నేను నా పక్కన ఉంది కదండి, సో ఆ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా లైనింగ్ వచ్చేసి మొత్తం వాటర్లో వేసేసి ఆ తర్వాత ఐరన్ అయితే చేసేసి పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలి. అదేవిధంగా క్లోజ్ ఉన్న సైడ్ అయితే మన వైపు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కింది సైడ్ అయితే మొత్తం ఎక్కువ తక్కువ ఏం అనేది లేకుండా మొత్తం స్ట్రైట్గా వచ్చేలాగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా చేసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఆ బ్లౌజ్ అయితే నడుము కొలత అయితే చూసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అవి రెండు ఒక దగ్గర అయితే పెట్టుకోవాలండి. కొలత బ్లౌజ్లో పట్టుకొని ఆ తర్వాత ఇంకా లెంత్ అయితే చూసుకోవాలన్నమాట. నడుము లెంత్ మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హైట్ అనమాట. ఇంకా దానికంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, డీప్ నెక్, సో అదైతే ఈ విధంగా చూసుకోవాలండి. సో నడుము కొలత కింది నుంచి పైన వరకు అయితే చూసేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ వేసుకోండి. దాని తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంకా చెస్ట్ దగ్గర అయితే ఈ విధంగా నడుము కొలత నుంచి పైన వరకు అయితే పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే పెట్టుకోండి. మీకు కావాలంటే పావు ఇంచు పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ ఇంచు పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ అయితే ఎక్కడెక్కడైతే పెట్టుకున్నానో సో అక్కడైతే ఈ విధంగా స్కేల్ తీసుకొని అయితే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. మీకు దగ్గరగా పెడితే మంచిగా నీట్గా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా 3 లైన్స్ అయితే డ్రా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా మనం ఫస్ట్ బ్లౌజు లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నెక్ ఎంత ఉందని చూసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలండి. నేనైతే బ్లౌజు లెంత్ అయితే చూసుకున్నాను. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5 ఉందన్నమాట. సో దాన్ని సగం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మీకు ఎంత వస్తే అంత అయితే పెట్టుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరేనండి, ఎంత లెంత్ ఉన్నా పర్లేదు, ఇలా చూసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్ దగ్గరికి వద్దామండి. సో నెక్ వచ్చేసి 7 వచ్చిందనమాట నాకు. దాంట్లో హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటే 3.5 వస్తుంది. ఇంకా దాంట్లో ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకొని అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ వేసాం కదా, సో దాంట్లో కలిసిపోతుంది కాబట్టి నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా భుజాలు అనేవి జారుతాయి కదండి, సో అలా జారకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. తర్వాత ఇంకా భుజం పైన లెంత్ ఉంటుంది కదండి, సో మనం నెక్ ఎక్కడైతే మార్కింగ్ అయితే వేసుకున్నామో దానికి పావు ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని తర్వాత ఇంకా భుజం పైన లెంత్ ఎంత ఉందని చెప్పేసి చూసేసుకొని దానికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నడుము దగ్గర 1 ఇంచ్ అయితే ఖర్చులకు అయితే పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత 2 ఇంచెసా లేదంటే 1.75 ఇంచెసా అలా చూసి పెట్టుకోండి. ఇంకా నేనైతే 1.75 అయితే పెడతానండి, ఇంకా సరిపోతుందనమాట నాకు. చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా స్ట్రైట్గా లైన్స్ అయితే నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ అలాగే మా స్కేల్తో అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి స్ట్రైట్ లైన్స్ లాగా. ఇంకా చూడండి, ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 1.5 లేదా 1.5 అయితే తీసుకోవాలండి. సో 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 తీసుకోవాలి. లేదు 30 కంటే బిలో ఉన్న వాళ్ళకైతే 1.5 అయితే తీసేసుకొని ఇంకా ఈ విధంగా రౌండ్ అయితే షేప్ అయితే ఇచ్చుకోండి. అలా ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట లెంత్. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉంది కదండి, సో బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ లాగా రావాలన్నమాట. పాట్ నెక్ కాదండి, కొంచెం ఇంకా రౌండ్ అనేది ఎక్కువ డీప్ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు అదైతే డ్రా చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ పైనుంచి అయితే 1.5 ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత స్కేల్తో అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా అయితే కిందకైతే చూసుకొని 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసేసుకొని దాన్ని కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ
రెక్టాంగిల్ షేప్ ఉంది కదండి. సో అక్కడ నుంచి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మొత్తం పైనుంచి కింది వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు కరెక్ట్గా రెక్టాంగిల్ లాగా ఉండేలాగా చూసుకొని అయితే చేసుకోండి. ఇంకా మీకు డీప్ ఎంత కావాలని చెప్పేసి మీరైతే చూసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. నాకైతే హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇంకా చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకొని స్కేల్తో అయితే డ్రా చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి రెక్టాంగిల్లో పైనుంచి 2 ఇంచెస్కి ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కింద నుంచి కూడా 2 ఇంచెస్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైనుంచి అయితే ఇక 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండి. సో అక్కడ నుంచి అయితే మధ్యలో చూసుకొని ఇంకా సగంకి అయితే మార్కింగ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా ఈ మధ్యలో మార్కింగ్ వేసాం కదండి, అక్కడైతే ఒక పావు ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా పైన నెక్ దగ్గర వచ్చేసి ఇంకా ఈ విధంగా స్కేల్ ఉంటుంది కదండి, రౌండ్ స్కేలు. సో అది తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా మనం రౌండ్ ఏ విధంగా తీసుకోవాలో ఇలా మొత్తం డ్రా చేసుకున్నాం అనుకోండి, రౌండ్గా మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఫస్ట్ ఈ విధంగా మొత్తం మార్కింగ్స్ అయితే పెట్టానండి. మీరు అనుకోవచ్చు అక్క ఏంటి ఇలా మార్కింగ్ చేస్తుంది అని చెప్పేసి. ఇలా చేసుకుంటే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి. ఎవ్వరు ఇంత స్పష్టంగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ మాత్రం అసలు ఇవ్వరండి. జస్ట్ చెప్పామా అన్నట్టు చెప్తారు. నేను మాత్రం క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం రౌండ్ రావాలన్నమాట. సో డీప్ రౌండ్ అండి ఇది వచ్చేసి. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. సో ఇంకా నాకు ఇదైతే సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇంతే డీప్ అయితే తీసుకున్నానండి. చూడండి రౌండ్ మొత్తం వచ్చేలాగా అయితే చూడండి ఈ విధంగా అయితే చూసుకోవాలన్నమాట. చూసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలండి. సో ఇక్కడ రౌండ్ తీసుకున్నాం కదా, ఇంకా నెక్ వచ్చేసి కొంచెం చిన్నగా అవుతుందేమో అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ భుజం సైడ్ అయితే కొంచెం అటు సైడ్ అయితే జరుపుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం నెక్ దగ్గర వచ్చేసి వెనకాల డోరీస్ అవి పెడతాం కదండి. సో అవి మొత్తం ముడేసుకునే వరకు ఆ నెక్ అనేది కొంచెం దగ్గరకు అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా చూసుకొని ఒక పావు ఇంచు ఇక్కడైతే కొద్దిగా అయితే జరుపుకున్నానండి. మీకు కావాలంటే చూసుకొని జరుపుకోవచ్చు, లేదంటే అంతే ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా మొత్తం షేప్ అయితే ఇచ్చేసేయాలండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా స్కేల్ తీసుకొని ఇంకా మనం మార్కింగ్ అయితే ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అక్కడైతే మొత్తం స్కేల్తో అయితే లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అలాగే నెక్ పెట్టేసుకొని మొత్తం కట్ చేయండి. ఆ తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ని హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇంకా మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసాం కదా, అక్కడ వరకు అయితే మార్కింగ్ హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఈ విధంగా అక్కడిక్కడ ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇంకా ఇక్కడ లెంత్ వచ్చేసి 2.5 అయితే పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా చూడండి ఈ విధంగా రన్నర్ తీసుకొని కింద సైడ్లకి మొత్తం అయితే రన్నర్తో రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు పైకి అయితే ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ జాయింటింగ్ దగ్గర ముడతలు అనేవి అస్సలు రావన్నమాట. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా హ్యాండ్స్ డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే 2 హ్యాండ్స్ అనేది ఒకటేసారి కట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. చూడండి ఈ విధంగా ఇంకా మొత్తం పైన కింద మధ్యలో మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చెప్పేసి అయితే చూసుకోవాలన్నమాట. దాన్ని హాఫ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత హ్యాండ్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను బ్లౌజు బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి. సో హ్యాండ్ ఎంత ఉందని చెప్పేసి అయితే చూసుకుంటున్నాను అనమాట. ఆ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఇంకా హ్యాండ్ భుజం పైన వస్తుంది కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని ఇంకా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. మనం మార్కింగ్ ఎక్కడెక్కడ వేసామో అక్కడ స్కేల్తో అయితే ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. సో ఇది వచ్చేసి మీటర్ లైనింగ్ అనమాట. కాబట్టి ఇందులో రాసి బుగ్గ హ్యాండ్స్ వస్తాయా రావా అని చెప్పేసి నేనైతే చెక్ చేసుకుంటున్నానండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి,
హ్యాండ్ అయితే మొత్తం చూసేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇంకా రాసి బుగ్గ హ్యాండ్స్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పైన పడుతుందనమాట. అందుకే ఇంకా నేను ఒక సైడ్కు హ్యాండ్ అయితే డ్రా చేసుకొని ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా సైడ్లకు మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర కూడా ఈ విధంగా చేతితో ఇలా అనుకుంటే మొత్తం మార్కింగ్ అయితే పడుతుందండి. ఇంకా ఈ విధంగా మొత్తం డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో దానిపైన అయితే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోండి పైన, భుజం పైన. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మనం చూసుకోవాలండి. చూసుకుంటే ఫ్రంట్ నెక్ బ్లౌజ్కి ఎంత ఉంది, సో యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగానే చూసుకొని మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. కింద వచ్చేసి డాట్స్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఉక్సు కాజా వైపు మొత్తం పెట్టేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది మధ్యలో డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకొని లెంత్ అయితే చూసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నడుము దగ్గర కూడా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కేల్ తీసుకొని ఈ విధంగా మొత్తం డ్రా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా నాకు నెక్ వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి ఫ్రంట్ నెక్ చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఎక్కువ అనేది తీసుకున్నాం కదా అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి, కాబట్టి ఫ్రంట్ నెక్ సైడ్ కొంచెం లోపలికి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే లేదంటే నెక్ డీప్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అందుకే చూసుకొని అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా నేను డాట్స్కి అయితే చూస్తున్నానండి ఎంత ఉంది అని చెప్పేసి. నాకైతే డాట్స్ వచ్చేసి 2.5 ఇంచెస్ అలా ఉందన్నమాట. ఆ విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇంకా 1.5 ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మధ్యలో డాట్కి అయితే పెట్టేసుకోండి. తర్వాత నాకు వచ్చేసి 7.5 ఉందన్నమాట. ఇంకా ఆ డాట్ కుట్టంగా మిగిలిన పీస్ 7.5 ఉండాలండి. ఆ విధంగా చూసేసుకొని పెట్టేసుకోండి. ఇంకా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షేప్ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈ లోతు అయితే తీసుకోవాలి కదండి, సో అక్కడ లోతు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే మీరు ఏ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకున్నారో ఆ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి, మనం ఎలా మార్కింగ్ పెట్టేసుకున్నామో అలా అయితే చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ లాగా వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ కట్ చేస్తాం కాబట్టి నాకైతే అలవాటు అయిపోయిందండి. కాబట్టి ఫాస్ట్గా అయితే కట్ చేస్తానన్నమాట. ఇంకా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి త్వరగా రాదనమాట. సో వాళ్ళైతే చూసి కట్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మనం బ్లౌజులో ఎంత ఉందని చెప్పేసి చూసి అంత డాట్స్ అయితే వేసుకోండి. ఈ ఫ్రంట్ డాట్స్ కూడా చాలామంది అంటున్నారండి, అక్క ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో అందుకే ఇంకా నేనైతే కరెక్ట్గా చూసి ఫ్రంట్ డాట్ ఎంత ఉందని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. కొద్దిగా లూజ్ వచ్చినా సరేనండి, ఫ్రంట్ డాట్ అక్క ఇలా వచ్చింది లూజ్ వచ్చింది అని చెప్పేసి అంటారనమాట కస్టమర్సు. అసలు చాలా తలనొప్పి అండి అసలు ఈ టైలరింగ్. ఏమనుకుంటామో కానీ అసలు చాలా హెడ్ఏక్ అనమాట. మనం కుట్టేది కరెక్టే కుడతాము, కాకుంటే ఇంకా వాళ్ళకి లూజ్ అయింది, నాకు చాలా లూజ్ అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంటారనమాట. ఇంకేం చేస్తామండి, ఇంకా ప్రతి ఒక్కరికి ఇవే ప్రాబ్లమ్స్ అనమాట. ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఎంత మంచిగా ఎంత సీనియర్ అయినా సరేనండి, ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందేనండి. ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకుంటానండి. అక్కడ వచ్చేసి రాసి బుగ్గ హ్యాండ్స్ లాగా అయితే డ్రా చేయాలన్నమాట. అందుకే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో దీనికోసమే నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్గానే కట్ చేసుకున్నానండి. ఇంకా చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి హాఫ్ ఫోల్డింగ్ అయితే మధ్యలో మార్కింగ్ అయితే వేసేసుకొని పైన 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఈ హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర యాడ్ అవ్వాలండి. ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ నుండి మనం హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకొని డ్రా చేసుకొని ఇంకా తర్వాత పైనుంచి మొత్తం అయితే కట్ చేసుకోవడమేనండి, అంతేనండి. కానీ చాలా ఈజీగా వస్తుందన్నమాట రాసి బుగ్గ హ్యాండ్స్ అనేది. చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర జెయింటింగ్ అయితే పడుతుందండి నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జెయింటింగ్ అనేది వేసేసుకోవాలండి. మీకు స్టిచ్చింగ్ చేసుకునే వీడియో కూడా ఖచ్చితంగా పెడతానండి, ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్, నా స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్, రెసిపీస్ అన్నీ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ విధంగా హ్యాండ్స్ అయితే అయిపోయాయండి. ఆ తర్వాత ఇంకా క్రాస్ పట్టీలు, షేప్ పట్టీలు అయితే తీసుకోవాలన్నమాట. నాకు ఇంకా క్లాత్ వచ్చేసి కొద్దిగానే మిగిలిందండి. ఎందుకంటే ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, మొత్తం బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేసరికి క్లాత్ మొత్తం అయిపోతుందన్నమాట, కొద్దిగా మిగులుతుంది. సో అందులోనే ఈ షేప్ పట్టీలు అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇంకా ఈ షేప్ పట్టీల కోసం అయితే ఇక్కడ కొంచెం క్లాత్ అయితే ఉందండి. సో ఆ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదండి, అదైతే పెట్టుకుంటాను నేను. పెట్టుకొని ఒక 1 ఇంచ్ అయితే తగ్గించుకోవాలండి. అందులో తగ్గించుకొని ఇంకా ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. అలా వేసుకుంటే మాత్రం కరెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టీలు ఎక్కువనే ఉండాలండి, ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్కువనే ఉండాలి. తక్కువ మాత్రం అసలు ఉండకూడదు అనమాట. తక్కువ ఉంటే అస్సలు కుట్టడానికి రాదండి. ఇంకా చూడండి, ఫ్రంట్ ఎంత ఉంది లెంత్ అని చెప్పేసి చూసుకుంటానండి నేను. అలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇంకా లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అలా వస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా చూసేసుకొని మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న మార్కింగ్తో మొత్తం అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. సో నేను ఈ షేప్ పట్టీలు వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 తీసుకుంటానండి. ఇంకా మెయిన్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసు, అందులో నుంచి అయితే 2 అయితే తీసుకుంటానమాట. ఇంకా మొత్తం షేప్ పట్టీలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ చివర్లో అయితే చూడండి, ఈ విధంగా ఇంకా బ్యాక్ నెక్ ఉంది కదా, సో అది వచ్చేసి మొత్తం నెక్ అయితే కట్ చేసుకోవాలి. మనం షేప్ ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా చూసుకుంటూ నెక్ అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం రౌండ్గా అయితే ఇచ్చాను కదా, సో అదంతా కట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, అసలు షేప్ మాత్రం భలే వచ్చిందండి, రౌండ్గా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా రౌండ్గా వచ్చిందండి. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో పైన వచ్చేసి డోరీస్ పెడతాను కదా, సో అక్కడైతే నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత చూడండి ఎంత బాగుందో, అసలు చాలా సూపర్గా, చాలా రౌండ్గా వచ్చిందండి. అసలు అదేదో రౌండర్ పెట్టి గీసాం కదా, ఆ విధంగా వచ్చిందనమాట. సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా చూడండి, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదనమాట. సో ఇంకా మనం బ్లౌజ్ పీస్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసి పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఆపోజిట్ ఉండేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట, ఓపెన్స్. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే పెట్టుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి, కాబట్టి చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో వచ్చేసి కొన్ని ఫ్లవర్ డిజైన్స్ ఇస్తారండి. ఆ ఫ్లవర్ డిజైన్స్ కరెక్ట్ వచ్చిందా, లేదంటే ఫ్లవర్స్ కరెక్ట్ ఉన్నాయా, లేదంటే ఆపోజిట్ ఉన్నాయా అని చెప్పేసి కూడా చూసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి కరెక్ట్ రావాలి ఫ్లవర్స్, ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ రావాలి, హ్యాండ్స్కి కరెక్ట్ రావాలి. అలా చూసుకొని అయితే పెట్టుకోవాలండి. అసలు చాలా రిస్క్ అనమాట. ఒక్కొక్కసారి అయితే క్లాత్ తక్కువ ఉంటుంది కదండి, ఆ టైంలో మాత్రం అసలు చాలా ఎలా పెట్టాలి ఏంది అని అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే కొంచెం ఫ్లవర్స్ అయితే కొంచెం రాంగ్ వస్తాయండి. ఎందుకంటే ఇంకా శారీ క్లాత్లో బ్లౌజ్ పీస్ అనేది తక్కువ ఇచ్చినప్పుడు ఇంకేం చేయడానికి రాదు కదండి. సో అందుకని ఇంకా ఖచ్చితంగా ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా క్రాస్ అయితే వస్తాయండి ఒక్కొక్కటి. ఇంకా చూడండి, మనమైతే మొత్తం ఈ విధంగా బ్లౌజ్ పీస్లో మొత్తం అన్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి షేప్ పట్టీలండి, షేప్ పట్టీలు కూడా కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటాయి కదండి, ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా హ్యాండ్స్ కూడా మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే డోరీస్ రెడీ చేయాలి. నెక్స్ట్ ఉక్సు కాజా ఉంటుంది కదండి, సో కాజాకు వచ్చేసి నేను ఇదే పీస్ వేస్తానన్నమాట, బ్లౌజ్ పీసే వేసేస్తాను. ఇంకా చూడండి, హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కావాలా లేదంటే స్ట్రైట్ కటింగ్ కావాలా అని చూసుకొని అయితే పెట్టుకోండి. క్రాస్ కావాలంటే ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసుకోండి, స్ట్రైట్ కటింగ్ కావాలంటే ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఇంతేనండి. నా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వ్లాగ్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.